అవోళ్ళ 4 ఏళ్ల కింద కరోనా వచ్చిన కొత్తలో ఎట్లుండనో యాదుకుందా మీకు? రాష్ట్రాల నడుమ, జిల్లాల నడుమ, ఊర్ల నడుమ ఎక్కడ చూసినా సడకులన్నీ బ్యారికేడ్లతోటి బంద్ పెట్టి ఎమర్జెన్సీ పనుల మీద పోయేటోళ్ళు ఎవరన్నా ఉంటే వాళ్ళకు జ్వరం ఉన్నదా లేదా? మాస్కులు మంచిగా పెట్టుకున్నారా లేదా? అసలు ఎటుకెళ్ళొచ్చిర్రు, ఎటు పోతుర్రు అని ఇట్లా మొత్తం అరుచుకొని పంపిద్దురు. ఇక ఇప్పుడు మళ్ళీ ఇన్నేళ్లకు గా మాయదారి మంకీ పాక్స్ రోగం చేపట్టి గసొంటి సీనే ఊపిస్తుందో వల్ల గా కేరళ తమిళనాడు బార్డర్లా బండిని మనిషిని జల్లెడ పట్టినట్టే జ్వరం మీటర్ నొసళ్ళ కాడ పెట్టి నొక్కి చూసి చెకింగ్ ఎట్లా చేస్తున్నారో చూడు. కేరళ రాష్ట్రంలో రెండో మంకీ పాక్స్ కేసు బయటపడ్డది కదా మొన్న. అరబ్ దేశంకి వచ్చిన 38 ఏళ్ళ ఒక మనిషికి పాజిటివ్ అని తేలిందట. మొదటి కేసు ఏమో 10 రోజుల కిందట ఆఫ్రికాకి వెళ్ళి ఢిల్లీకి వచ్చిన ఆయనకు బయటపడ్డది. ఇక నిన్నటి సంది కేరళకి వెళ్ళి కన్యాకుమారి మీదంగా తమిళనాడుకు వస్తున్న బండ్లను బార్డర్లు ఆపేసి చెకింగ్ ఎత్తున్నారు తమిళనాడు వైద్య శాఖ వాళ్ళు, పోలీసు వాళ్ళు. ఓదికు నిఫా వైరస్ కూడా మోపైందట. పాజిటివ్ వచ్చిన పేషెంట్ను కలిసిన 250 మంది ప్రైమరీ కాంటాక్ట్ మనుషులందరినీ ఐసోలేషన్లో పెట్టి అబ్జర్వ్ చేస్తున్నారట. గట్టనే ఇంకెవరికన్నా లక్షణాలు కానొస్తాయేమో చెప్పలేము. ఇటుకేలోటొచ్చి ఎవరికి అంటుకుంటుందో ఆయనతో కరోనా అప్పుడు చేసినట్టు చేతులు కాలినాక ఆకులు పట్టుకునే బదులు ముందే పైలంగుంటే బెటర్ కదా అని ఇట్లా బార్డర్లో మెడికల్ క్యాంపులు పెట్టి టెస్టులు చేస్తున్నారట. అయితే ఈ వైరస్ కరోనా అంత డేంజర్ అయితే కాదంటుర్రు, దానంత స్పీడ్గా మందికి అంటదట. అయినా సరే ఎందుకన్నా మంచిదని ముందు జాగ్రత్తలు తీసుకుంటే మంచిది అంటున్నారు డాక్టర్లు, సైంటిస్టులు. ఆల్రెడీ హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించారట ప్రపంచ ఆరోగ్య సంస్థలు కూడా. కానీ ఏం వైరస్లు మోపైతున్నాయమ్మా మనుషుల పానాలకైతే.